హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో గోడు చిక్కుడు గోంగూర చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఇది రాయలసీమ స్టైల్, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ వేలో ట్రై చేయండి. ప్రాసెస్ చూద్దాము. నేను ఇక్కడ గోంగూరని క్లీన్గా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం క్లీన్గా ఒలిచి పెట్టుకున్న గోరు చిక్కుడు యాడ్ చేసుకోవాలి. అలానే మనం వాష్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మనం ఈ గోరు చిక్కుడు పచ్చిమిర్చిని ఉడికించుకోవాలి. గోరు చిక్కుడు పచ్చిమిర్చి ఉడికిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర ఆకును వేసుకొని ఆకును కూడా ఉడికించుకోవాలి. ఇక్కడ నాకు గోరు చిక్కుడు పచ్చిమిర్చి కుక్ అయిపోయింది, ఉడికిపోయింది. అందుకు గోంగూర యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులోకి కొంచెం రాక్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నార్మల్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఆకు అంతా గోంగూర అలానే గోరు చిక్కుడు పచ్చిమిర్చి అంతా కుక్ అయిపోయిన తర్వాత వీటిలంతా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకొని ఆకుని సపరేట్గా తీసుకోవాలి. అలానే గోరు చిక్కుడు పచ్చిమిర్చిని అంతా సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోనే కొంచెం మనం టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. గోంగూరకి కొంచెం ఉప్పు ఎక్కువనే పడుతుంది, మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. అలానే ఇందులో వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న ఆకును కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం పక్కన తీసి పెట్టుకున్న గోరు చిక్కుడుని ఇలా స్మాష్ చేసుకోవాలి. నేను ఇక్కడ చేత్తోనే స్మాష్ చేసేస్తున్నాను. మిక్సీ వేస్తే అది ఎక్కువ మెత్తగా అయిపోతుంది, మనకి అంత టేస్టీగా ఉండదు. అందుకు ఇలా చేతిలోనే స్మాష్ చేసేసి అంతా ఆకుని గోరు చిక్కుడుని అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అదే బౌల్లోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం శనగపప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవంతా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్ అంతా బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పసుపు అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం వెల్లుల్లి, దంచి పెట్టుకున్న వెల్లుల్లి, ఒక 2 వెల్లుల్లి దంచుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి స్మాష్ చేసి పెట్టుకున్న గోరు చిక్కుడు గోంగూర పచ్చడి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఆయిల్లో ఈ పోపులో అంత పచ్చడి కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీ గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.